విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK, 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. సార్ ఇంకొకటి సార్, మనకి ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఆ, ముఖ్యమంత్రి ఎదుర్కొండానే టీటీడీ చైర్మన్ ఈఓ వాద వాదన పెట్టుకున్నారు, అదొకటి. రెండవది, ముఖ్యమంత్రి సిచ్యువేషన్ ని ఆ, ఆ, పరిశీలిస్తున్న టైంలోనే ఉప ముఖ్యమంత్రి వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. అంటే ఐ మీన్ ముఖ్యమంత్రి ద్వారా వచ్చుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన క్షమాపణ చెప్పేసి వారు టీటీడీ చైర్మన్ వీళ్ళందరినీ క్షమాపణ చెప్పాల్సిందే అని హుకుం జారీ చేయడం, అంటే టూ మెనీ పవర్ హౌసెస్ లా అనిపిస్తోందా, లేకపోతే ఎలా చూడాలి దీన్ని? No, no, definitely అనిపిస్తుంది. మీద ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఆన్ ద రోల్ ఆఫ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు దీంట్లోనే కాదు, ఇతర అంశాల్లో కూడా ఈ హెస్ బీన్ టాకింగ్. దాని తర్వాత రోడ్ యాక్సిడెంట్ దగ్గర పోవటం, um, మొన్న బియ్యం గురించి మాట్లాడటం, అవి కాక ఇంకో 2-3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆయన ఏది మా హోమ్ మినిస్టర్ అనిత గురించి మాట్లాడటం. నౌ let us move away from Tirupati incident a little bit, because I have strong opinion on this. Pawan Kalyan garu is part of the government. He cannot afford to be part of the government and an opposition leader. ఏమండి, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిలో ఉన్నాయి. ఆయన అధికారంలో అన్నా ఉండాలి, ప్రతిపక్షంలోనే ఉండాలి. తప్పులు జరిగినప్పుడల్లా అధికార పక్షాలు తిడతా అంటే కుదరదు. అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ లేదు. మీకైనా తెలుసు, నాకైనా తెలుసు. చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. జనసేన అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆర్ ట్రైంగ్ టు ప్రొజెక్ట్ దెమ్సెల్స్ ఫర్ ద నెక్స్ట్ ఎలక్షన్. భవిష్యత్తులో ఆల్టర్నేటివ్. ఆయన టీడీపీ కాదుగా, ఆయన ఇంకో పార్టీ కాదు. సో హీఈస్ ట్రైంగ్ టు ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్. బట్ యూ కాంట్ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ లీడర్ బై క్రిటిసైజింగ్ యువర్ ఓన్ గవర్నమెంట్. మీరు అనిత గారిని విమర్శించి, షిప్పుల మీదకెక్కి కెమెరాలు పెట్టుకొని తిరుపతిలో విమర్శించి అది కుదరదు. You want to elevate yourself, you should quit the ruling government and criticize. So, ఇది టీడీపీకి is going to be a big challenge, because Pawan Kalyan garu is aspiring to be a future big leader, probably replacing TDP as a chief minister candidate. బట్ ఈ పద్ధతి సరైనది కాదు. సరైన పద్ధతి ఏంటంటే జగన్ లాగా ఉండాలి, పోరాడాలి, పార్టీ పెట్టుకున్నారు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయాలి, గెలవాలి. మీరు అధికార పక్షంలో ఉంటా, అధికారంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉంటా, మళ్ళీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తా అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్. నా అభిప్రాయంలో చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ టు పుట్ హిస్ ఫుట్ డౌన్ అండ్ వాంట్ పవన్ కళ్యాణ్ దట్ హీ హ్యాస్ టు డిసైడ్. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఏమంటే మీరు ఇద్దరు కూటమిలో ఉండి ప్రభుత్వంతో సహా నడవాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. అంతేగాని రెండు పడవల మీద ప్రయాణం చేస్తా అనేది సరైన పద్ధతి కాదు. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ కార్తిక్ గారు, ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఈస్ గోయింగ్ టు ప్లే అవుట్. మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కాకపోతే ఇంకో 2 సంవత్సరాలకు, ఇంకో 3 సంవత్సరాలకు. అదేదో ఆది నిష్ఠూరము బెటర్ నన్ను అడిగితే. ఆయన ఇటు ఉండాలో అటు ఉండాలో తెలుసుకోవాలి. హీఈస్ యూజింగ్ తన పదవిని వాడుతూ తన ఎలివేషన్ కి బీభత్సంగా వాడేసుకుంటున్నాడు ఆయన. ఏది భవిష్యత్తులో తన రాజకీయ భవిష్యత్తుకి ఇది అడ్డు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. బట్ హీఈస్ ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆయనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తా అంటే ఎట్లా? అంటే ఇంకొకటి సార్, ఆయనకి 4 మంత్రి పదవులు ఉన్నట్టున్నాయి. 7 నెలల్లో ఆయన ప్రోగ్రెస్ కార్డ్ చూపించుకోకుండా ఒక పక్క అనిత్ గారిని అనడము, హోమ్ మినిస్టర్ నేను తీసుకుంటానడం, లేదా సీజ్ ద షిప్ అనడము, అంటే అంటే సక్సెస్లన్నీ తన ఖాతాలో ఓన్ చేసుకుంటూ ఇట్లా వచ్చే నెగిటివిటీస్ అన్ని కూడా డిమార్కెట్ చేసుకోవడం కూడా ప్రజలు గమనించారనుకుంటారా, లేదా ప్రజలు అమాయకులు అనుకుంటారా? ప్రజలు అంత ఈజీగా గమనించకపోవచ్చు. అందుకంటే సంబడి హ్యాస్ టు హైలైట్ అండ్ టీడీపీ హ్యాస్ టు పుట్ ఇస్ ఫుట్ డౌన్. టీడీపీ స్పష్టంగా చెప్పకపోతే నష్టం జరుగుద్ది పార్టీకి. ఆయన తన ప్రమోషన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరినండి క్షమాపణ చెప్పమంది? టీటీడీ చైర్మన్ ని, జేఈఓనా? టీటీడీ చైర్మన్, ఈఓ అండ్ జేఈఓ ముగ్గురిని చెప్పమన్నారు. ఎందుకు మీడియాలో ఎందుకు చెప్తున్నారు? యూఆర్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మీ మనుషులే కదా. యూ పికప్ ద ఫోన్, యూ కాల్ దెమ్ అండ్ యూ టెల్ దెమ్. యూ డోంట్ కమ్ ఇన్ టు ద మీడియా అండ్ టెల్. ముందు ఈయన క్షమాపణ చెప్పి, మళ్ళీ వాళ్ళతో మీడియా ముఖంగా మీరు అందరు క్షమాపణ చెప్పాలని చెప్పి ప్రెస్ మీట్ చెప్పి నేనే పెట్టి అనిత గారు విఫలమవుతున్నారు, నేనే హోమ్ మినిస్టర్ అయితే నేనేం చేయగలనో తెలుసా అనటం. ప్రభుత్వం మీది, మీరు లోపల మాట్లాడుకోండి. అండ్ దెర్ షుడ్ బి అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఎవరికి తెలియదు ఏమి
జనాలు ఎర్రోళ్ళు కాదు కదా. సో యు ఆర్ ట్రైంగ్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్ యాజ్ ద ఫ్యూచర్ లీడర్. బట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇన్ నా అభిప్రాయం. ప్రభుత్వం బయటకు వచ్చేయండి, వచ్చేసి మీకు కావాల్సినంత విమర్శించుకోండి, ఎవరు అభ్యంతరం చెప్పరు. కానీ మీరు ప్రభుత్వంలో ఉండి అన్నీ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ప్రభుత్వంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తా అనేది ఈ అది సరైన పద్ధతి కాదు. అండ్ టీడీపీకి అపారమైన నష్టం చేయబోతుంది. త్వరగా మేల్కొని ఆయన్ని అదుపులో పెడితే మంచిది, పెట్టకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది. చూద్దాం సార్ మరి వీళ్ళు ఏం చేస్తారో అనేది. ధన్యవాదాలు సార్ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ కార్తిక్ గారు.